ఇప్పుడు మనమైతే గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకాలో అయితే ఉన్నాము. ఇక్కడ ఈ 5 రోజులు పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం వారు నిర్వహించు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ సమాపనోత్సవానికి ఇక్కడైతే ఈ రోజు చక్ర స్నానం అయితే జరిగింది. అసలు ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు అయితే 5వ రోజు పూర్తిగా ముగిసింది. ఈ రోజు గురించి మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. నమో వెంకటేశాయ. స్వామివారు 5 రోజులు ఎగ్గిన తర్వాత ఇక్కడ సంగమంగాను నదీ సముద్ర సంగమం ఇక్కడ దగ్గరగా ఉండటం, క్షేత్రంలో ఉండటం దానికి చాలా విశిష్టంగా చెప్పబడింది. స్వామివారికి చేసేటువంటి యజ్ఞాలతో సమానమైన ఫలితం సంగమ స్నానం చేస్తే కలుగుతుందని ఉంది. దానికి ఆనవాలుగా ఇక్కడ ద్వారకాధీశుడి దగ్గర ఉన్నటువంటి సాగర నదీ సంగమానికి మధ్యలో స్వామివారి యొక్క యజ్ఞానికి సంబంధించిన అవబృధోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. స్వామివారి ప్రధానమైనటువంటి ఆయుధం సుదర్శనం. దాంట్లో ఉండేటువంటి నిమి, ఆళవ, సారవ ఇలా మొదలగున్నటువంటి నాభి అనే 6 లక్షణాలు 6 కోణాలుగా ఉంటాయని, దాంతో పాటుగా స్వామివారికి ఎక్కడ నదీ సంగమం కానీ నదిలో కానీ స్నానం చేస్తే సాక్షాత్తు అది గంగతో సమానమైన తీర్థంగా, మించిన తీర్థంగా చెప్పబడింది. అనుకూలంగా ఈ యజ్ఞ ఫలం పూర్తిగా సాఫల్యత చెందడానికి అవబృధోత్సవ కార్యక్రమం జరుపుతారు. ఆ అవబృధోత్సవాన్ని ఇప్పుడు పూర్తి చేసి సాయంకాలం శాంతి కళ్యాణోత్సవానికి అన్నీ కూడా సన్నద్ధం చేస్తూ శాంతి కళ్యాణంతో ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేయడం జరుగుతుంది. అవబృధోత్సవం చూసినప్పుడు భక్తులకు ఎటువంటి ఆధ్యాత్మిక ఫలితం కలుగుతుంది? స్వామివారికి సంబంధించినటువంటి అన్నింటి యొక్క సారాన్ని ఒకదానిలో ఉంచటం హైందవ ధర్మంలో విశేషం. నగంగయా సమతీర్థం అని చెప్పబడుతుంది. గంగా నది లాంటి తీర్థం ఎక్కడా దొరకదని, అట్లాంటిది మళ్ళా దొరకాలి అంటే స్వామివారి యొక్క చక్ర స్నానం ఎక్కడ జరుగుతుందో అది గంగతో సమానమైన తీర్థంగా మనకి పురాణాంతర్గతంగా చెప్పడం జరుగుతుంది. ఇలా ఎక్కడైతే నదీ సంగమంలో కానీ ఎక్కడైనా చక్ర స్నానం జరిగితే, అవబృతంగా పిలువబడే చక్ర స్నానం జరిగితే అది సాక్షాత్తు గంగ తీర్థంతో సమానంగా వ్యవహరింపబడుతుంది. ఇలాంటి దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి ద్వాదశి నదులలో ఒకసారిగా స్నానమాచరించినటువంటి ఫలితము, అలానే స్వామివారికి సంబంధించినటువంటి ప్రీతి కలిగిన యజ్ఞము, సాలగ్రామ దానం చేసినటువంటి దాన ఫలితము, ఇవన్నీ ఒక్కసారిగా వస్తాయని అవబృధోత్సవ చక్రస్నానం ద్వారా తెలియజేస్తుంది. చూసారు కదా, అవబృధోత్సవం అంటే ఏంటో స్వామివారు మనకైతే తెలియజేశారు. ఈ అవబృధోత్సవంలో పాల్గొనడం భక్తులకు ఎంతగానో ఆధ్యాత్మికంగా మేలు కలుగుతుంది అని అయితే చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం నుంచి మేమందరం వచ్చాము. విష్ణు పారాయణం సంవత్సరం రోజులు జరిగింది. అలా అందరం కలిసి ఒక 500 మంది ఇక్కడికి వచ్చాము. 5 రోజులు యజ్ఞం జరిగింది ఈ ద్వారకా నగరంలో. ఆ తర్వాత ఇవాళ చక్రస్నానం, సాయంకాలం శాంతి కళ్యాణోత్సవం జరుగుతున్నాయి. ఇదన్నీ వీక్షించడానికి మేమందరం ఆ భక్తులుగా 500 మంది వచ్చాము. అది చాలా బాగా చేస్తున్నారు. ప్రోగ్రాం అంతా బాగా జరిగింది. అందరం ఇప్పుడు చక్రస్నానంలో మేమంతా పాల్గొన్నాం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పెనుమాక శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రం నుంచి విష్ణు సహస్రం పారాయణం 365 తొలి ఏకాదశి నుంచి మళ్ళీ తొలి ఏకాదశి వరకు 3-4 రోజులు సమాపనోత్సవాలు ద్వారకా నగరంలో ద్వారకాధీశ్వరి యొక్క చెంతలో గోమతి నది పక్కన ఈ యొక్క 5 రోజుల యజ్ఞం 21 తారీఖు నుంచి 26 వరకు చేసుకుని ఈరోజు దాదాపు 500 భక్తులతో ఈ యొక్క పూర్ణాహుతి అయిన తర్వాత అవబృధోత్సవం చక్రస్నానం ఇక్కడ మన యొక్క ఆచార్యుల వారికి నిర్వహించారు. మనం యజ్ఞం నిర్వహించుకుంటూనే చుట్టుపక్కల ఉన్న విశేషమైన దేవాలయాలు చూస్తూ ఈరోజు పూర్ణాహుతి చేసుకుని చక్రస్నానం చేసి అందరు భక్తులు కూడా ఎంతో ఆనందంగా పొందుతున్నారు. ఇదంతా యొక్క శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రం యొక్క సంకల్పము, ద్వారకాధీశుని యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాం. గత సంవత్సరం చాలీసా కూడా జరిగిందండి. ఈ సంవత్సరం విష్ణు జరిగిందండి. మేము పోయిన సంవత్సరం కూడా చాలా ఆనందించాం. ఇప్పుడు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చేస్తున్నారు. ఇంకా జరగాలని మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. మేమందరం చాలా చాలా ఆతృతగా ఉన్నాము. బాగా జరుగుతుందని బాగా ఆశిస్తున్నాం. ఫస్ట్ హాఫ్ హనుమాన్ చాలీసా జరిగింది. అయోధ్య తీసుకెళ్లారు. టూర్ బాగా జరిగింది. ఇప్పుడు విష్ణు సహస్రనామం పెట్టారు, ఇంకా బాగా జరిగింది. నెక్స్ట్ టైం హనుమాన్ చాలీసా, లక్ష్మీ అష్టోత్తరం, భగవద్గీత పెడతా అని చెప్తున్నారు. అదంతా ఆ దేవుడి ఆశీర్వాదం, మా గురుగారి ఆశీర్వాదం బాగా జరగాలని కోరుకుంటున్నాం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? గుంటూరు నుంచి వచ్చామండి. మేము ఉండవల్లి పెనుమాక దీక్షేత్రం మాకు చాలా అపురూపము. మేము 10 సంవత్సరాల నుంచి ఆ గుడికి వస్తున్నాము. మాకు చాలా ఇదిగా ఉంది. మాకు ఆ గుడిలో ఎప్పుడు ఏం జరిగినా కూడా మా పిల్లలకి అంతా మంచిగా జరుగుతుంది. మేము ఏదనుకున్నా మంచి జరుగుతుంది. మేము ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం మాకు నాగేశ్వర లింగము, నిష్కలంక మహాదేవ్ మాకు ఇంకా ఎక్కువ అనుభూతి ఇచ్చింది. మాకు ఆ దేవుడి దేవుళ్ళు మేము అంతా మంచిగా జరిగి ఇట్లా వచ్చాము. మేము
మాకు ఇంకా ఇలా ఆ గుడి దివ్యక్షేత్రం వల్ల మాకు ఇంకా మంచి జరగాలని, ఆ గుడి ఇంకా దినదిన ప్రభుత్వం జరగాలని, అందరిని మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరితో భాగవతులు అందరితో ఇట్లా రావడం, దర్శనం చేసుకోవడం, క్షేత్రాలు ఆ శ్రీనివాసరావు గారి దయ వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. సరదాగా అన్ని మంచిగా చూసుకున్నాము, దర్శనం చేసుకుని చాలా బాగుంది. మేము అమనగడ్డ దగ్గర నుంచి వచ్చామండి సేవకి, అశ్రావపాలెం నుంచి వచ్చాము. జై శ్రీమన్నారాయణ. యాత్ర చాలా ఆనందంగా జరుగుతూ ఉంది. మన శ్రీనివాస గారు భార్య విజయలక్ష్మి గారు కూడా మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి సంవత్సరం నుంచి విష్ణు సహస్రనామం చేస్తున్నాం అనమాట. వారు మమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ యాత్రని సఫలీకృతం చేసిన ఈ రోజు చక్ర స్నానం కూడా చేసాం అనమాట. చాలా ఆనందంగా ఉంది. ద్వారకా యాత్ర అంతా కూడాను చాలా సంతోషంగా ఉన్నాం. విజయవాడ నుంచి వచ్చాం అనమాట. సీతారాం మహిళా సమాజం అనమాట మాది. ఇంట్లో కూడా ఇలా చేసుకోము, వచ్చే వసతులు కానీ, పిండి వంటలు కానీ, టిఫిన్లు కానీ, అంటే అలానే కాదు, ఒకసారికి వచ్చినప్పుడు మనం ఏమైనా లేకపోతే ఇబ్బంది పడతాం కదా, చాలా బ్రహ్మాండంగా ఇంట్లో కూడా పెట్టుకోం. అంత ఇదిగా చూసి చాలా రూములు కానీ ఇవి కానీ ఎంతో చక్కగా ఎంతో బాగున్నాయి. ఇంకా ఎన్నెన్నో ఇలా చెయ్యాలని వీళ్ళు నిలబడి అలాంటి వాళ్ళని చూడాలి, సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.